రేపటి సార్వత్రిక ఎన్నికలకు నాగర్ కర్నూలు జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తమవుతుంది. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ఉదయ్ కుమార్ తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలంటున్న కలెక్టర్ ఎన్నికల అధికారి ఉదయ్ కుమార్తో ప్రతినిధి శేఖరాచారి ఫేస్ టు ఫేస్. పార్లమెంటుకు సంబంధించి రేపు జరగనున్న ఎన్నికలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా కలెక్టర్ ఉదయ్ కుమార్ రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో పూర్తి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడ నాగర్ కర్నూలు పార్లమెంట్ సంబంధించి 7 సెగ్మెంట్లు గద్వాల, అలంపూరు, వనపర్తి, కొల్లాపూర్, నాగర్ కర్నూలు, అచ్చంపేట, కల్వకుర్తి ఈ 7 సెగ్మెంట్లలో కూడా పూర్తి స్థాయిలో రేపు ఎలక్షన్ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే 2057 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. రేపు జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి మెటీరియల్ అంటే ఎన్నికల సామాగ్రిని కూడా అంతా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉన్నాము. ఇక్కడ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ఉదయ్ కుమార్ పర్యవేక్షిస్తూ ఉన్నారు. వారిని అడిగి రేపు ఎలక్షన్ ఎట్లా జరపబోతున్నారు, ఈ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరుగుతుందనే అంశం మాట్లాడదాం. సార్, రేపు జరిగిన ఎలక్షన్ కోసం ఎలాంటి ఏర్పాటు చేశారు సార్? నాగర్ కర్నూలు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ 3 జిల్లాలను కవర్ చేస్తూ ఉంది. సో 3 జిల్లాల్లో సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్లతో అట్లాగే కన్సర్న్డ్ అసిస్టింగ్ రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ కావాల్సినటువంటి మ్యాన్ పవర్ని అట్లాగే ఈవీఎం మిషన్స్ని అట్లాగే పోలింగ్ స్టేషన్స్ని అన్నిటిని కూడా మనం ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రిపరేషన్ సుమారుగా 3 నెలల నుంచి నడుస్తూ ఉంది. ఈవీఎంస్ అన్నిటికి సంబంధించిన ట్రైనింగ్స్ కూడా పోలింగ్ పర్సనల్కి అందరికీ మనం కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి ట్రైనింగ్స్ ఆల్రెడీ 2 రౌండ్స్ ఆఫ్ ట్రైనింగ్స్ అయిపోయినాయి. ఈరోజు కూడా ప్రతి డిస్పాచ్ సెంటర్లో ఆన్ డిమాండ్ ట్రైనింగ్, అంటే వాళ్ళకు దానికి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా వాటిని అప్పటిదప్పుడు వాళ్ళు డౌట్స్ క్లియర్ చేసుకునే దానికి కావాల్సినటువంటి సెషన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసాం. అండ్ వెళ్ళే ప్రతి పార్టీ కూడా వాళ్ళ డౌట్స్ వాళ్ళు క్లియర్ చేసుకొని బయలుదేరుతూ ఉన్నారు. అట్లాగే అన్ని పోలింగ్ స్టేషన్స్ అన్నింటిలో కూడా బేసిక్ ఫెసిలిటీస్ ఏవైతే మనం ప్రొవైడ్ చేయాలో వాటన్నిటిని కూడా ప్రొవైడ్ చేయడానికి అన్నీ సమాయత్తం చేసుకుని ఉన్నాం. ప్రతి చోట కూడా డ్రింకింగ్ వాటరు, షేడు, అట్లాగే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా మనం రెడీ చేసుకొని ఉన్నాం. కొంచెం సుదూరంగా ఉండేటువంటి ప్రాంతాలలో ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్లో కొన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఒక 10కి సుమారుగా 10 పోలింగ్ స్టేషన్స్ లాస్ట్ టైం మనం క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఈసారి ఇంకా చేరువుగా అయ్యే ప్రయత్నంలో భాగంగా కొంచెం రిమోట్ ఏరియాస్లో కూడా ఈ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ అన్నింటినీ కూడా మనము క్రియేట్ చేసాం. సుమారుగా 100 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ ఈసారి క్రియేట్ చేయడం జరిగింది. ఈ క్రియేట్ చేసిన ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్తో కొత్తగా వచ్చినటువంటి కొత్త హ్యాబిటేషన్స్, ఎక్కడైతే కొత్తగా ఇల్లు కట్టుకొని కొత్తగా వచ్చే హ్యాబిటేషన్స్ వచ్చి పాపులేషన్ కొంచెం అక్కడ ఎక్కువ పెరిగినారో అక్కడ కూడా మనం పోలింగ్ స్టేషన్స్ క్రియేట్ చేసాం. దీంతో ఎక్కడ కూడా ఏ ఓటరు కూడా 2 కిలోమీటర్లకు మించి ఎవరు వెళ్ళవలసిన అవసరం లేకుండా వాళ్ళ పోలింగ్ స్టేషన్స్ అన్నింటినీ కూడా వాళ్ళకు చేరువలో ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ పర్సనల్ని కూడా పోలింగ్ స్టేషన్ యొక్క క్రిటికాలిటీని బట్టి అక్కడ పోలింగ్ పర్సనల్స్ని మనము డిప్లాయ్ చేసి ఉన్నాం. సో అన్ని రకాలైనటువంటి పీస్ఫుల్గా పోలింగ్ కంప్లీట్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చేసి ఉన్నాం. సో ఓటర్లందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే, కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు క్రియేట్ చేయడం జరిగింది. మీ అందరికీ కూడా మీ ఓట్లు ఎక్కడున్నాయో వాటన్నిటికి సంబంధించిన ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ ద్వారా మీ ఇంటికి చేరవేయడం జరిగింది. మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడుంది, దాని లొకేషన్ ఎక్కడుంది, గూగుల్ మ్యాప్స్లో దాని లొకేషన్ ఎక్కడ చూడగలుగుతాము, ఇవన్నీ కూడా వాటన్నిటిని కూడా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఫామ్లో మీకు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రేపు అందరూ కూడా వచ్చి మీ యొక్క అమూల్యమైన ఓటును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. జనరల్ పోలింగ్ స్టేషన్ అనుకోండి, లేదంటే సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్ల దగ్గర ఎలాంటి ఏర్పాటు చేశారు, అక్కడి ఓటర్లకు కానివ్వండి, ఓవరాల్గా ఓటర్లకు రేపటి ఎలక్షన్ గురించి ఎలాంటి పిలుపిస్తారు? సమస్యాత్మక ప్రాంతాలంటూ మన పోలింగ్ స్టేషన్ పరిధిలో ఏమీ లేవు. కాకపోతే క్రిటికల్గా ఉండే కొన్ని పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. సో అట్లాంటి పోలింగ్ స్టేషన్స్లో అలాంటి ఐడెంటిఫై చేసినటువంటి పోలింగ్ స్టేషన్స్ అన్నింటినీ కూడా మనం సుమారుగా 4 నెలల ముందు నుంచే వాటన్నిటిని మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఐడెంటిఫై చేసినటువంటి పోలింగ్ స్టేషన్స్ పరిధిలో స్పెషల్గా మనము పోలీస్ కవాతులు కానీ లేదంటే పారామిలిటరీ ఫోర్సెస్ని కవాతులు కానీ వీటన్నిటిని కూడా నిర్వహించి ఉన్నాము. అట్లాగే ఎక్కడైతే ఈ పోలింగ్ స్టేషన్స్ మనం ఐడెంటిఫై చేసి ఉన్నామో అక్కడ స్పెషల్గా ఒక మైక్రో అబ్జర్వర్ని కానీ
లేదంటే ఆ పోలింగ్ స్టేషన్ని కంప్లీట్గా సీసీటీవీ కవరేజ్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఇక్కడే కాకుండా సిఇఓ ఆఫీస్కి, ఈసీఐకి కూడా ఆ ఫీడ్ వెళ్ళడం జరుగుతుంది. ఇదే కాకుండా బయట పోలీస్ ఫోర్స్ని కూడా మనము సిఆర్పిఎఫ్ బలగాల్ని ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ దగ్గర స్టేషన్ చేసి ఉంచుతాం. అంటే సోషల్ మీడియాలో కానివ్వండి, తర్వాత వాట్సాప్లో కానివ్వండి, వైలేషన్ క్రియేట్ చేసే వాళ్ళపైన ఎటువంటి చర్యలు ఉంటాయి, వాళ్ళకి ఏం చెప్తారు సార్? సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి కొన్ని అపవాదులు ఇట్లాంటివి ఏమైనా జరిగితే వాటిని ఎదుర్కొనేదానికి ఒక టీంని మనం క్రియేట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరూ రకరకాల వాట్సాప్ గ్రూప్ల నుంచి వస్తున్నటువంటి ఫీడ్ కానీ, లేదంటే ఎవరైనా సిటిజన్స్ మాకు అలర్ట్ చేస్తున్న దృష్ట్యా కానీ వీటిని మనము పరిగణలోకి తీసుకొని వీటిలో నిజమెంత అబద్ధం ఎంత అనేది మనము చూసుకొని దానికి సంబంధించినటువంటి రిప్లై మనం వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా రూమర్స్ చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది అండ్ అప్రోప్రియేట్గా డీల్ చేయడం జరుగుతుంది. చివరిగా ఓటర్లకు ఏం చెప్తారు సార్? ఓటర్లందరికీ మహబూబ్ నగర్, పాత మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి నాగర్ కర్నూల్ పార్లమెంటరీ సెగ్మెంట్కి సంబంధించిన ఓటర్లందరికీ విజ్ఞప్తి, ఖచ్చితంగా రేపు ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకొని ఓటు హక్కును వినియోగించుకొని గత పోలింగ్ పర్సంటేజ్ కంటే ఈసారి పోలింగ్ శాతం పెంచడంలో సహాయపడతారని కోరుకుంటున్నాను. జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా నిర్భయంగా మీకు కావాల్సినటువంటి 2 కిలోమీటర్ల దూరంలోపే, ఎక్కడ కూడా దూరం లేకుండా దగ్గరలోనే ఏర్పాటు చేసాం. అక్కడ చల్లవ పందిళ్ళు, తాగునీరు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఎంత ఎండ ఉన్నప్పటికీ కూడా గతంలో మాదిరిగా కాకుండా పోలింగ్ పర్సంటేజ్ పెంచే విధంగా ఇప్పటికీ మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. ఓటర్లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి నాగర్ కర్నూల్ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ఉదయ్ కుమార్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ తరుణ్తో, వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూల్ జిల్లా.